ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రతే బ్రవీమి తదుమే నిబోధ స్వర్గమగ్నిం నచికేతః ప్రజానన్ అనంతలోకాప్తిమథో ప్రతిష్ఠః విద్ధి త్వమేతత్ నిహతాం గుహాయాం. స్వర్గలోకానికి వెళ్ళటానికి, అక్కడ ఉన్న దైవత్వాన్ని పొందటానికి, దీర్ఘకాలమైనటువంటి ఆనంద అనుభవాన్ని పొందటానికి, జరామరణాలు లేకుండా, ఆకలి దప్పులు లేకుండా ఆనందమైన జీవితాన్ని అందుకోవటానికి ఎలాంటి విజ్ఞానాన్ని, ఎలాంటి యజ్ఞాన్ని ఆచరించాలి అని రెండవ వరంగా నచికేతుడు యమధర్మరాజును ప్రశ్నించాడు. సమాధానంగా నచికేతః స్వర్గమగ్నిం ప్రజానన్, ఆ విజ్ఞానం నాకు తెలుసయ్యా అని మొట్టమొదట తన దగ్గరకు విజ్ఞానాన్ని అందుకోవాలని, సందేహానికి సమాధానం పొందాలని వచ్చిన శిష్యుడికి గురువు ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి. మా గురువు గారికి అన్నీ తెలుసు, ఆయన నా సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలడు అన్న నమ్మకం శిష్యుడిలో కలగాలి. అందుకే అన్ని ధర్మాలను తెలుసుకున్న ఎరిగిన యమధర్మరాజు నచికేతుడితో, హే నచికేతః స్వర్గమగ్నిం, స్వర్గానికి వెళ్ళటానికి చెయ్యాల్సిన అగ్ని కార్యం గురించి ప్రజానన్ నేను ఎరుగుదును. తే బ్రవీమి, నీకు తెలియజేస్తాను. మే నిబోధ, నా నుంచి నువ్వు తెలుసుకో. అది ఎలాంటి జ్ఞానము అంటే అనంతలోకాప్తి, స్వర్గానికి నిన్ను చేరుస్తుంది. అథో ప్రతిష్ఠ, సకల చరాచర జగత్తుకు ఆధారమైనది. గుహాయాం నిహితాం, విద్వాంసుల హృదయాలలో అగ్నిలాగా ద్యోతకమవుతూ ఉంటుంది. ఏతత్ త్వం విద్ధి, దాన్ని నువ్వు తెలుసుకోవాలి. మొట్టమొదటి వరంగా తండ్రి నన్ను ఆదరించాలని, రెండవ వరంగా దీర్ఘకాలమైనటువంటి ఆనందాన్ని అందుకోవటం కోసం స్వర్గలోకానికి వెళ్ళటానికి అవసరమైనటువంటి యజ్ఞ ప్రక్రియను తెలపమంటూ అభ్యర్థించిన నచికేతుడితో యమధర్మరాజు, నీకు తెలియజేస్తాను ఆ విద్య గురించి, నా నుంచి తెలుసుకో అని అనటంలోని ఆంతర్యం ఏమిటి? రెండూ ఒకే అర్థాన్ని ఇస్తాయి కదా అని మనకు సందేహం కలుగుతుంది. కానీ గురు శిష్య సంబంధం ఎలా ఉండాలో తెలియజేస్తున్నారు. గురువు శిష్యుని స్థాయిని బట్టి, అర్హతను బట్టి, అర్థం చేసుకునేటువంటి స్థాయిని బట్టి విద్యను అందించే ప్రయత్నం చేస్తాడు. దాన్ని అందుకోవాలి అంటే గురువు యొక్క హృదయాన్ని తెలుసుకుని, గురువు శుశ్రూష చేస్తూ, గురువు వాత్సల్యానికి పాత్రులమై స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, అంగ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, ఈ శుశ్రూషలన్నీ చేయటం ద్వారా గురువుగారి వాత్సల్యాన్ని అందుకొని అద్భుతమైన విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. కానీ ఆధునిక సమాజంలో, కళాశాలలలో, విద్యాలయాలలో గురువుగారు నిలబడి పాఠం చెబుతూ ఉంటే విద్యార్థులంతా కూర్చొని వింటూ ఉంటారు. కొన్ని కళాశాలలలో కూర్చోవడానికి గురువుగారికి ఆసనం ఇస్తే సమయం వృధా అవుతుందని అక్కడ కనీసం కుర్చీ కూడా ఉంచనటువంటి దౌర్భాగ్య స్థితి ఈనాడు మనకు సమాజంలో కనపడుతూ ఉంది. కేవలం ధను సముపార్జనే లక్ష్యంగా గురువును ఒక సాధనంగా చేసుకొని విద్యను విద్యార్థులకు అందించాలన్న ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో, తద్వారా విద్యార్థులకు మార్కులు వస్తాయేమో, పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారేమో, కానీ కావలసిన సంస్కారం, మానవ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి అవసరమైనటువంటి మార్గము వారికి
ఎప్పటికీ దక్కదు. ఎలా విద్యను అభ్యసించాలి, ఎలా విద్యార్థులు సంస్కారవంతులవుతారు. గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదితం ఊహ అపోహ విజ్ఞానం తత్వజ్ఞానం సుధీషణాహ అని చెప్పింది శాస్త్రం. అనేకసార్లు దీని గురించి చెప్పుకున్నాం. వింటున్నప్పుడు గ్రహణం, ఏకాగ్రమైన బుద్ధితో గురువుగారు చెబుతున్నది వింటే అది గ్రహింపబడి, అనంతరం అలా గ్రహింపబడినది ధరింపబడింది అంటే జ్ఞాపకం ఉండి, అలా గుర్తున్నది స్మరింపబడి అంటే పదే పదే స్మరించటం వల్ల ప్రతిపాదింపబడి నలుగురిలో దాన్ని చెప్పేటువంటి స్థాయికి చేరుకొని చెబుతున్నది సత్యమా కాదా అన్నటువంటి తత్వ వివేచన ఎప్పుడైతే విద్యార్థిలో కలుగుతుందో అప్పుడే నేర్చుకున్న విజ్ఞానం స్థిరంగా ఉంటుంది. అలాంటి బోధ గురుకులాలలో జరిగేది. ఉన్నతమైనటువంటి ఆసనం మీద గురువుగారు కూర్చుంటే శిష్యులంతా కింద కూర్చొని గురువుగారు చెబుతున్నది వల్లె వేస్తూ ఉండేవారు. ఇలా చెబుతున్న క్రమంలో వారు చెబుతున్న మాటలే, అంటున్న ఉచ్చారణే వారికి మళ్ళీ వినపడేది. అలా వినపడుతున్నటువంటి విషయము జ్ఞాపకంలో ఉండేది. పఠనము, మననము, నితిధ్యాసము ఇది నేర్చుకోవలసిన క్రమం. ఇక్కడ బ్రవీమి, పలుకుతాను అంటున్నారు. అందుకే యమధర్మరాజు ఈ సకల చరాచర జగత్తు ఓంకారం నుంచే ఉద్భవించింది. శబ్ద బ్రహ్మంగా ఓంకారాన్ని పేర్కొంటాం. దీర్ఘమైన ఓంకారాన్ని ఉచ్చరించటం వల్ల వైరాగ్యం కలుగుతుంది, విషయ సుఖాల మీద ఆసక్తి తగ్గుతుంది. తద్వారా మానవ జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఎలా జరుగుతుంది ఆ ప్రక్రియ? విషయ సుఖాల మీద ఆసక్తి అంతరించి నిజమైన ఆనందం ఏమిటో ఓంకార ఉచ్చారణ ద్వారా ఎలా జరుగుతుంది అంటే, ఎప్పుడైతే ఓంకార ఉచ్చారణను మనం చేస్తూ ఉంటామో ఆ ఉచ్చారణ మన మనసును, ప్రాణాలను అంతర్లీనం చేస్తుంది. తద్వారా అది అద్భుతమైన ఆత్మానందాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఈ ఆనందాన్ని చవిచూచిన వానికి బాహ్యమైన ప్రపంచం భ్రమగా తోస్తుంది. అందుకే ఓంకారాన్ని శబ్ద బ్రహ్మం అన్నారు. దాని నుంచే సకల చరాచర సృష్టి ఆవిర్భవించింది అని తెలియజేశారు. ఆధునిక విజ్ఞానం కూడా బిగ్ బ్యాంగ్ థియరీలో ది ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై a great explosion అని తెలియజేస్తున్నారు. ఇలా వినటం ద్వారా, ఓంకారాన్ని ఉచ్చరించటం ద్వారా ఇంద్రియార్థాల నుంచి ఇంద్రియాలలోకి, ఇంద్రియాల నుంచి మనస్సులోకి, మనస్సు నుంచి బుద్ధిలోకి, బుద్ధి నుంచి నేననే వెలుగులోకి మన ఆలోచన వెళ్ళి తద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలు నియంత్రింపబడి నీ జీవిత లక్ష్యం ఏమిటో గుర్తించే విధంగా నీ జీవనం కొనసాగుతుంది. దాన్నే అద్భుతమైనటువంటి ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రతే బ్రవీమి తదుమే నిబోధ స్వర్గమగ్నిం నచికేత ప్రజానన్ అనంతలోకాప్తి మథోప్రతిష్టం. ఈ విజ్ఞానం ఎలాంటిది అంటే స్వర్గాన్ని నీకు అందించేది. నేను చెప్పిన విధంగా ఈ యజ్ఞయాగాది కర్మలను, నేను చెబుతున్న యజ్ఞాన్ని ఆచరించగలిగితే అది అద్భుతమైన ఆనందాన్ని నీకు అందజేస్తుంది. కర్మిష్ఠులైన మానవులు ఇహలోకంలో
అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ దీర్ఘకాలమైన ఆనందాన్ని అందుకోవాలన్న సంకల్పంతో ఉన్నప్పుడు, స్వర్గలోకానికి చేరి ఆ ఆనందాన్ని అందుకోవాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు ఈ అద్భుతమైన అగ్ని చయనము ఆ అవకాశాన్ని కల్పిస్తుంది. నిజానికి భారతీయుని జీవనమంతా యజ్ఞమయమే. యజ్ఞో వై విష్ణు అంటాం. ఆ విష్ణుమూర్తిని యజ్ఞస్వరూపంగా భావిస్తాం. ఏ కోరిక తీరాలన్నా, పుత్రులు కలగాలంటే పుత్రకామేష్టి యాగం చేస్తాం. వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః లోకేషు ప్రథితం రాజన్ విప్రైస్త కథితం సదా అని ఆ యజ్ఞాన్ని నిర్వర్తించటం కోసం ఋష్యశృంగుణ్ణే దశరథ మహారాజు తీసుకువస్తాడు. అంటే ఉత్తమోత్తమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి మహానుభావుల ఆధ్వర్యంలో జరిగేటువంటి యజ్ఞ క్రతువు నీ కోరికలను తీరుస్తుంది. అలానే యమధర్మరాజు నచికేతుడికి చెబుతున్నటువంటి అద్భుతమైన ఈ యజ్ఞ ప్రక్రియ కర్మిష్ఠులకు వారు కోరుకున్నటువంటి సుఖాన్ని, స్వర్గాన్ని అందిస్తుంది. సుఖం గమయతే ఇది స్వర్గం అని. సుఖాన్ని అందుకోవటానికి అవసరమైన మార్గం, దొరికే చోటు స్వర్గం. ఈ స్వర్గం అనేటువంటి ఆలోచన మనకు అన్ని ధర్మాలలో కనపడుతుంది. భూలోకంలో మనం ఆచరిస్తున్న కర్మల ఫలితంగా మనకు కలిగే కష్టాల నుంచి బయటపడాలి అంటే యజ్ఞాన్ని నిర్వర్తిస్తూ ఆ యజ్ఞ ఆచరణ వలన కలిగిన ఫలితమే నీకు అద్భుతమైన ఆనందాన్ని అందిస్తుంది. యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాప ఏ పచంతి ఆత్మకారణాత్ అని భగవద్గీత తెలియజేస్తుంది. యజ్ఞాన్ని ఆచరించిన తరువాత ఆ యజ్ఞ అవశిష్టాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే పాపాలన్నీ పోతాయి. అలా అద్భుతమైనటువంటి స్వర్గాన్ని చేరుకోవటానికి చేయాల్సిన యజ్ఞ క్రతువు యొక్క విశేషాన్ని తెలియజేస్తూ గుహాయాం నిహితాం అన్నాడు. విద్వాంసుల హృదయం అనే గుహలో ఉన్నటువంటి జ్యోతి, అగ్ని, ఆ యజ్ఞము. ఈ మాటను అనటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, బాహ్యంగా అనేకమైన యజ్ఞయాగాది క్రతువులను ఆచరిస్తూ నువ్వు కోరుకున్నటువంటి సుఖాన్ని అందుకో. యమధర్మరాజు చెప్పినటువంటి ఈ యజ్ఞాన్ని ఆచరించి స్వర్గాన్ని చేరుకునే ప్రయత్నం చెయ్యి. కానీ ఎప్పుడైతే ఈ క్రియాకలాపాలన్నింటినీ అంతర్ముఖం చేసుకొని అంతర్గతమైనటువంటి ఆ ఆత్మజ్యోతిని, ఆ అగ్నిని తెలుసుకోగలుగుతావో అప్పుడు నిత్యము, సత్యము, శాశ్వతము అయిన ముక్తిపథం నీ సొంతమవుతుంది. ఇహము పరము రెండు అందుకోవాలి అంటే కఠోపనిషత్తులోని ప్రతి శ్లోకాన్ని, ప్రతి మంత్రాన్ని పరిశీలించి చూడాలి. ఇలా దీర్ఘకాలికమైన ఆనందం స్వర్గంలో దొరుకుతుంది. భూలోకంలో అనేక కష్టనష్టాలతో జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి యజ్ఞాన్ని ఆచరించి ఉన్నత లోకానికి వెళ్ళవచ్చు, స్వర్గంలో సుఖాన్ని అనుభవించవచ్చు. కానీ అదా పరమార్థం, అదా మానవ జీవిత లక్ష్యం? ఆ సుఖాన్ని అందుకోవటం కోసమా అక్కడికి వెళ్ళాలి? ఎప్పుడైతే ఆ సాధనను అంతర్ముఖం చేసుకోగలుగుతామో అప్పుడే జీవిత పరమార్థం ఏమిటో తెలుస్తుంది. పునరావృత్తి రహితమైన నిరతిశయ ఆనందం మన సొంతమవుతుంది. వాక్కును అగ్నిస్వరూపంగా పేర్కొంటారు. అగ్నిర్మే వాచి శ్రితః అని అద్భుతమైనటువంటి వాక్కును అగ్నిస్వరూపంగా పేర్కొంటాం. వాగ్ హృదయే హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి
అని ఒక్కొక్క ఇంద్రియము ప్రభావాన్ని ఒక్కొక్క దేవతామూర్తిగా అభివర్ణించడం జరుగుతుంది. ఎందుకని వాక్కును అగ్నితో పోల్చారు? మనం ఉచ్చరించే ప్రతి శబ్దము ఎదుటివాడిని ప్రభావితం చేస్తుంది. ఏ విజ్ఞానం అయితే మనలో అగ్నిని రగిల్చిందో, మనలో ఉన్నటువంటి ఆత్మజ్యోతిని తెలుసుకోవటం కోసం మనకు ఉపకరించిందో, దానిని వాక్కు ద్వారా ఎదుటివారికి మనం తెలియజేయగలుగుతాం. అప్పుడు ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు అద్భుతమైనటువంటి వాక్కు ద్వారా ఎదుటివారిలో కూడా ఆ విషయాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగి వారి జీవితం ముక్తి పథంలో ముందుకు సాగుతుంది. ప్రతే బ్రవీమి తదుమే నిబోధ స్వర్గ్యమగ్నిం నచికేత ప్రజానన్ అనంతలోకాప్తి అథో ప్రతిష్ఠ విద్ధి త్వమేతత్ నిహతాం గుహాయాం. హృదయ గుహలో ఉన్న ఆ అగ్ని స్వరూపం యొక్క ఆంతర్యాన్ని గ్రహించటానికి అవసరమైన యజ్ఞ ప్రక్రియను నీకు తెలియజేస్తానంటూ యమధర్మరాజు నచికేతుడికి బోధ చేస్తూ ఉన్నాడు. 9 ఏళ్ల నచికేతుడికి యమధర్మరాజు అద్భుతమైన ఆ విజ్ఞానాన్ని అందించాడు. మాకు యముడనగానే నల్లని మహిషం మీద నల్లని దేహంతో కాలపాశాన్ని చేతిలో పట్టుకొని ప్రాణాలను హరించే రూపమే గుర్తుకొస్తోంది. కానీ ఇలా అద్భుతమైన విజ్ఞానాన్ని పసిపిల్లలకు కూడా అందించేటువంటి ఆ తేజోమూర్తి జ్ఞాపకం రావటం లేదు. యమధర్మరాజు అంత ప్రసన్నంగా ఉంటాడా అన్న సందేహం మనకు కలుగుతుంది. దీనికి సమాధానం మనకు కాశీఖండంలో కనపడుతుంది. శివశర్మ అనే బ్రాహ్మణుడు జీవితాంతం సంపాదనలోనే తన జీవితాన్ని ఉపయోగించి జీవిత చరమాంకంలో ఎంత తప్పు చేశాను అని ఆలోచనలో పడతాడు. నానాశాస్త్రములభ్యసించి అనంత ద్రవ్యమార్జించి సంతానంబు బడయంగ పుత్రులకు అర్థముల్ విభాగించి ఈ పౌనఃపుణ్యమున సుఖం భనుభవింపన్ పోయ కాలంబు గౌరీనాథున్ భజయింపనేర నైతిన్ శ్రీకాశిక వల్లభున్. జీవితాంతం ధన సముపార్జనతోనే గడిపానే. ఏనాడు ఒక దేవాలయానికి వెళ్ళి భగవంతుడికి నమస్కరించే ప్రయత్నం చేయలేదే, ఒక సత్కర్మను ఆచరించే ప్రయత్నం చేయలేదే. జీవితమంతా ధన సముపార్జనతోనే ముందుకు గడిపాను, సంతానాన్ని పొందాను, ఆర్జించిన ధనమంతా పిల్లలకు పంచి ఇచ్చటంలోనే నా జీవితం వెళ్ళిపోయింది. అద్భుతమైన భగవదారాధన ద్వారా జీవిత పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం నేను చేయలేకపోయాని అని బాధపడతాడు. దాన్ని ఆంగ్లంలో ఒక కవి చెప్పాడు. వెన్ ఐమ్ ఇన్ మై చైల్డ్హుడ్ ఐ వాజ్ ఆల్వేస్ డైయింగ్ టు గ్రో అప్. నా బాల్యంలో ఎలా పెరిగి పెద్దవాడిని అవుతాను అని ఆలోచనతో చస్తూ ఉన్నాను. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ వాజ్ ఆల్వేస్ డైయింగ్ టు ఎర్న్ మై బ్రెడ్ అండ్ బటర్. యవ్వనంలో నా ఆహారాన్ని సంపాదించటం కోసం చస్తూ జీవితాన్ని గడిపాను. వెన్ ఐ గాట్ మ్యారీడ్ ఐ వాజ్ ఆల్వేస్ డైయింగ్ టు లుక్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ. నేను వివాహం చేసుకున్న తర్వాత భార్యాబిడ్డలను పోషించటం కోసం చస్తూ బ్రతికాను. అట్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ ఐ రియలైజ్డ్ ఐ వాజ్ ఆల్వేస్ డైయింగ్, నెవర్ ఐ హ్యావ్ లివ్డ్ మై లైఫ్. ఈ జీవిత చర్మాంకంలో నాకు అర్థమైంది, నేను జీవితం అంతా చస్తూ బ్రతికాను, కానీ మానవ జీవనం యొక్క పరమార్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఏనాడు నిజమైనటువంటి ఆనందాన్ని అందుకోలేదు. సిన్స్ ఐ కాంట్ ఇంక్రీజ్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్ బై ఇంక్రీజింగ్ ఇట్స్ డ్యూరేషన్, ఐ వాంట్ టు ఇంక్రీజ్ ఇట్స్ ఇంటెన్సిటీ. జీవితం యొక్క మాధుర్యాన్ని, జీవన ప్రమాణాన్ని పొడిగిస్తూ నేను అందుకోలేను కనుక బ్రతికే ప్రతి క్షణం ఆనందంగా బ్రతికే ప్రయత్నం చేస్తాను. మరి అలాంటి ఆనందాన్ని ఎప్పుడు నువ్వు అందుకోగలుగుతావు
ఎప్పుడైతే నీ ఇంద్రియాలన్నింటినీ అంతర్ముఖం చేసుకొని అంతర్గతమైన ఆ ఆత్మ చైతన్యాన్ని నువ్వు గుర్తించే ప్రయత్నం చేస్తావో, నచికేతుడు యమధర్మరాజును అడిగినట్టు నీలో కూడా జిజ్ఞాస బయలుదేరి ఆ ఆత్మ జ్ఞానాన్ని, అంతటా ఆ భగవంతుడే ఉన్నాడన్నటువంటి భావనను మనం ఉద్దీపన చేసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనకు అది సిద్ధిస్తుంది. అలా శివశర్మ భావించి భారతదేశంలో ఉన్న 7 మోక్ష ద్వారాలను దర్శించుకోవాలని బయలుదేరాడు. అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచీ, హవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక. భారతదేశంలో ఒక్కచోట మాత్రమే మోక్షాన్ని అందుకోవటం కోసం, భగవత్ సాయుధ్యాన్ని చేరుకోవటం కోసం 7 మోక్ష ద్వారాలు ఉన్నాయి. అవే అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచీ, హవంతిక, పురి, ద్వారావతి చైవ. హరిద్వారంలో భగవంతుణ్ణి అర్చిస్తూ ప్రాణాలు వదిలేశాడు. ఆయనను తీసుకుని వైకుంఠానికి వెళ్ళటం కోసం విష్ణుదూతలు వచ్చారు. అలా వెళుతున్నటువంటి శివశర్మను ఒక తేజోమూర్తి సాధు సాధు మహాభాగా శివశర్మన్ ద్విజోత్తమ అంటూ పలకరించాడు. ఓ శివశర్మ, అద్భుతమైన కార్యక్రమాలు చేసావయ్యా అని అభినందిస్తూ ముందుకు సాగాడు. ఆ తేజమూర్తి ఎవరు అని సందేహం కలిగింది శివశర్మకి. ప్రశ్నించాడు విష్ణుదూతలను, ఎవరైనా ఇంత దివ్యమైన తేజస్సుతో ఉన్నాడు అంటే ఆయనే యమధర్మరాజు అని విష్ణుదూతలు తెలియజేయగానే, యముని రూపంబు వర్ణింతు రఖిలమునులు గుండె చల్లనున్నట్లుగా ఘోరలీల, జముని చూడగా కన్నులు చల్లనయ్యే, నిప్పుడా రౌద్ర రసలేఖలెందుబోయే. యముడంటేనే భయంకరమైన రూపంతో కనపడతాడని మునులంతా కీర్తించారు. కానీ ఇంత అద్భుతమైన తేజోమూర్తి నా కనుల ముందు కనపడుతూ ఉన్నాడు, ఆ రౌద్ర రూపం ఎక్కడ పోయింది అని విష్ణుదూతలను ప్రశ్నించగానే వారన్నారు, ఎవరికి యముడు ఘోరమైన భయంకరమైన రూపంతో కనపడతాడంటే, పాపకర్మలన్నీ చేసి దుష్ట సాంగత్యంతో తల్లిని, తండ్రిని, గురువును అవమానిస్తూ, వేదాన్ని అపహాస్యం చేస్తూ, గోవును హింసిస్తూ, పెద్దలను అగౌరవపరుస్తూ, దేశాన్ని నిందిస్తూ, దేశభక్తి, దైవభక్తి, పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి లేకుండా సంచరించేవాడికి ఘోరమైన రూపంలో కనపడతాడు. కానీ ఎవరైతే సత్సంగంతో, సజ్జన సాన్నిహిత్యంతో, సదాచారంతో జీవితాన్ని గడుపుతారో వారికి సకలని ప్రసన్నమైన రూపంతో దర్శనమిస్తాడు. నచికేతుడికి అలాంటి పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి, దైవభక్తి, దేశభక్తి ఉన్నాయి కనుకనే ఆ 9 ఏళ్ల పిల్లవాడికి ప్రసన్న రూపంతో దర్శనమిస్తున్నాడు. గురు సందేశం కార్యక్రమంలో అద్భుతమైన పురాణాలలోని రహస్యాన్ని, ఉపనిషత్తుల సారాంశాన్ని, దాన్ని మన జీవనానికి అన్వయించుకుంటూ మనం గడపాల్సినటువంటి కర్తవ్యాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి అవసరమైనటువంటి కథలను, గాథలను, చరిత్రలను తెలియజేసే ప్రయత్నం చేస్తాం. వాటిని తెలుసుకుంటూ జీవితానికి అన్వయించుకుంటూ ఘోరమైన భయంకరమైన యమధర్మరాజు రూపం కూడా ప్రసన్న చిత్తంతో మనకు ఉపదేశం చేయాలన్నటువంటి సంకల్పంతో మనం జీవనాన్ని గడపగలిగినట్టయితే, దైవభక్తితో, దేశభక్తితో మనం జీవితాన్ని గడపగలిగినట్టయితే ఆ యముడు కూడా శివుడిలాగా నిన్ను కరుణిస్తాడు, నీకు కర్తవ్యాన్ని బోధిస్తాడు, స్వర్గానికి వెళ్ళటానికి అవసరమైన యజ్ఞ యాగాది క్రతువుల యొక్క రహస్యాన్ని తెలియజేస్తాడు. ఆ విషయాలను మరొక ప్రసంగంలో వివరించే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఓం తత్సత్.